వస్తాడా అన్న? వస్తాడు. వస్తాడు. త్వరలోనే వస్తాడు. తప్పనిసరి అన్న. కలుద్దాం. సంతోషకరమైన వార్త అన్న. ఎందుకంటే 42, 43 సంవత్సరాల నిరీక్షణ ఇది. మంచిదన్న. రైట్. దేవ్జీ తమ్ముడైనటువంటి గంగాధర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయన్ను పలకరిద్దాం. ఇంతకీ దేవ్జీ అడవి బాట ఎప్పుడు పట్టాల్సి వచ్చింది, ఎలా పట్టారు అనేది ఒకసారి తన అయితే దేవ్జీ తమ్ముడిని ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఇప్పుడు ఏదైతే దేవ్జీ గారు ఉన్నారో ఆయన తన జీవితం మొత్తం కూడా అడవి బాట పెట్టడం జరిగింది. ఇవాళ మావోయిస్ట్ అంటే లొంగిపోయిన సమాచారం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈరోజు తిరుపతి దేవ్జీ అనే వ్యక్తి సరెండర్ అయిండు అనే వార్త టీవీ మాధ్యమాల్లో వస్తున్న వార్తను చూసి మా కుటుంబం మాత్రం అతని సరెండర్ వార్త విని మాత్రం చాలా సంతోషపడ్డది. ఇది అఫీషియల్గా ఇంకా డిక్లేర్ అయితే బాగుండు, తన వస్తే బాగుండు, తనను చూడాలనే కోరిక కూడా మా కుటుంబానికి చాలా సంవత్సరాల సుదీర్ఘకాలంగా అతను రావాలనే కోరిక నెరవేరబోతుందేమో అనే హ్యాపీగా మేమున్నాం. అంటే ఇప్పటికైతే అధికారికంగా మీకు పోలీసు నుంచి కానీ ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఏం రాలేదండి? డిపార్ట్మెంట్ నుండి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు. ఓకే. టీవీ న్యూస్ ఛానల్లో మాత్రం దేవ్జీ సరెండర్ అయ్యిండు అనే వార్త చూసినాం. సుమారు తను ఉద్యోగంలోకి వెళ్ళి 42, 43 సంవత్సరాలు అవుతుంది. ఇంత సుదీర్ఘకాలంగా అతను ఎప్పుడు కూడా మమ్మల్ని కలవలేడు. మేము కూడా అతన్ని కలిసే అవకాశం కూడా మాకు ఎప్పుడు రాలేదు. గతంలో ఒక ప్రముఖ డిజిటల్ పత్రికలో రావడం జరిగింది, పెదనాన్న మీరు తప్పకుండా రావాలి అని ఒక ప్రధానంగా ఇక్కడ నుంచి మంచి మెసేజ్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంతకీ ఆ మెసేజ్ తన వరకు చేరిందా అని అనుకుంటున్నారా, లేకపోతే అసలు దాని మీద చర్చ అయితే పెద్దగానే సాగింది, ఏంటి దానికి? అయితే మా కూతురు కానీ మేము కానీ చేసినటువంటి లెటర్ల ద్వారా విజ్ఞప్తి కానీ వీడియోస్ కానీ ఇవి మా అన్నయ్యకు చేరి ఉంటాయని మేము భావిస్తున్నాం. ఇదండి, అంటే మొత్తంగా ఒక కుటుంబం అయితే కొంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. సో మొత్తంగా అధికారికంగా సమాచారం ఇంతవరకు తెలియనప్పటికీ అయితే ఈ మీడియా ద్వారా, అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా ఛానల్లో వస్తున్నటువంటి కథనాల ద్వారా మాత్రం లొంగిపోయారని మాత్రం అనుకుంటా ఉన్నారు. సో ఇది అంటే జగిత్యాల జిల్లా కోరుట్ల చెందినటువంటి తిరుపతి alias దేవ్జీ లొంగుబాటుతో మనం వారి సోదరుడిని పలకరించాం. థ్యాంక్ యూ అండి. మంచిది.